నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారత భాగవతాలకు సూత్రధారిగా నిలిచి వాస్తవిక జీవనంలో చేదుని హరాయించుకుని దివ్య జీవన మాధుర్యం వైపు పయనించాలని హితబోధ చేసిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. మహావిష్ణువు 8వ అవతారంగా 8వ తిథినాడు 8వ సంతానంగా స్వామి జన్మించి లోకనాయకుడిగా అవతరించాడు. యుగపురుషునిగా కీర్తినందుకుని భక్తుల పూజల్ని స్వీకరిస్తున్నాడు. ఎన్నెన్నో క్షేత్రాలలో స్వామి తన ఉనికిని ప్రకటించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ పరంపరలోని శ్రీకృష్ణ సన్నిధానం ఏదులాబాదులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలేంటో వీక్షిద్దాం. కృష్ణ జై హే కృష్ణ ముకుంద. ఎంతో చారిత్రక నేపథ్యం, లీలా మహత్య వైశిష్టం కలగలిసిన దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధానం. సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధ శ్రీకృష్ణాలయంగా విరాజిల్లుతోంది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సాక్షాత్తు భగవానుడే ఈ భూమిపై నడయాడితే ఎలా ఉంటుంది? ఈ భావనకు సాకార రూపమే శ్రీకృష్ణావతారం. శ్రీ మహావిష్ణువు తన నారాయణ తత్వాన్ని సంపూర్ణంగా కృష్ణావతారంలో ప్రకటించాడు. అందుకే శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతార పురుషుడిగా పూజలందుకుంటున్నాడు. యుగాలు గడిచినా ఆ దేవదేవుడు తన భక్తులతో ఆరాధనలు అందుకుంటున్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించి ఎన్నో దేవాలయాలున్నాయి. స్వామి ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలోని ఆలయం ఏదులాబాద్లో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధానం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని ఇటీవలే భక్తులు వదాన్యుల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. సువిశాలమైన విస్తీర్ణంలో ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో విరాజిల్లుతోంది. ఆలయ లోగిలికి 3 అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. ఈ గాలిగోపురంపై శ్రీకృష్ణ లీలా వైభవాన్ని చాటి చెప్పే పలు విగ్రహాలు గోచరమవుతాయి. ముద్దుగారే యశోదాకృష్ణుడు, గోపాలకృష్ణుడు, మురళీకృష్ణుడు, బాలకృష్ణుడు ఇలా శ్రీకృష్ణ రూపాలెన్నింటినో భక్తులు ఈ గోపురంపై దర్శించి పులకితులవుతారు. గోపురంపైన పంచభూతాలకు ప్రతీకలుగా పంచకలశాల్ని ప్రతిష్ఠించారు. ఏదులాబాద్లో శ్రీ వేణుగోపాల స్వామి ఆవిర్భావానికి ఎంతో నేపథ్యం ఉంది.
ఏదులాబాద్కి సమీపంలోని ఎంబార్పేటలో బెల్లంపంతులు అనే శ్రీకృష్ణ భక్తునికి భూమి తవ్వుతుండగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాలు లభించాయి. పరవస్తు శ్రీనివాసాచార్యులు అనే శ్రీకృష్ణ భక్తుడి ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ఆలయానికి పరవస్తు వంశీకులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. లోహపు తొడుగుతో తీర్చిదిద్దిన ఈ ధ్వజస్తంభం ఊర్ధ్వ భాగంలో చిరు మువ్వలు సందడి చేస్తూ ఉంటాయి. గాలికి గలగలమంటూ అవి శ్రీకృష్ణ నామస్మరణ చేస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని ఆలయ ముఖ మంటపానికి చేరుకుంటారు. ముఖ మంటపంపై కృష్ణస్వామి ఇరు దేవేరులతో ఉన్న విగ్రహం ఉంటుంది. ముఖ మంటపం ముంగిట ఉన్న గరుడాళ్వార్కి భక్తులు నమస్కరించుకుని గర్భగుడి వైపు వడివడిగా అడుగులు వేస్తారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. కృష్ణ గర్భాలయంలో దేదీప్యమానమైన మహాసౌందర్యంతో వాసుదేవుడు తన ఇరుదేవేరులతో వేంచేసి ఉంటాడు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకులు శ్రీకృష్ణ సౌందర్యాన్ని వర్ణించిన తీరుకు అచ్చమైన ప్రతిబింబంలా స్వామి వైభవం ఇక్కడ ప్రకటితమవుతుంది. చూసిన వారికి చూసినంత పులకింత సొంతమవుతుంది. కృష్ణ గర్భాలయంలో మహా తేజో విరాజితంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దర్శనమిస్తారు. నల్ల రాతితో గోచరమయ్యే ఈ విగ్రహాలు సర్వాంగ శోభితంగా ఆకట్టుకుంటాయి. సువర్ణ రజితాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలలో స్వామివారు అమ్మవార్ల విగ్రహాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. వేణువును మంద్రంగా ఊదుతున్న వేణునాథ స్వామిగా శ్రీకృష్ణుడు, ఆ మురళీగాన సరళికి ముగ్ధులయ్యే శ్రీకృష్ణ సఖులుగా రుక్మిణి సత్యభామలు కొలువుతీరి ఉంటారు. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తులు మధుర భక్తి తన్మయత్వానికి లోనవుతారు. ఏ యథామాం ప్రపద్యంతౌ తాంస్థ దైవ భజామ్యహం అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తానని చెప్పాడు. అందుకే స్వామి ఇక్కడ వేణుగోపాలునిగా గోచరిస్తాడు. ఏదులాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి వారి గర్భాలయం బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. సమున్నత పీఠంపై కృష్ణస్వామి సతుల సమేతంగా పరివేష్టితుడై ఉంటాడు. వేణుమాధవునిగా తన నాద స్వరూపాన్ని ఆవిష్కరించిన భగవానుడు తన పాంచజన్యంతో భక్తులలో జాగృతి కలిగించాడు. తన భక్తులకు సర్వదా అండగా నిలిచి వారి జీవితాలకు పరిపూర్ణతను సిద్ధింపచేసే పరమ దైవం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ శబ్దానికి నీలమేఘ శ్యాముడు అని అర్థం. సత్యాత్ సత్యంతు గోవిందః అని మహాభారతం ప్రకటించింది. అంటే గోవిందుడు సత్యం కంటే సత్యమని పేర్కొంది. ధర్మ స్వరూపం కంటే, ధర్మఫలమైన బ్రహ్మలోకం కంటే పరమ సత్యం గోవిందుడు.
గో అంటే భూమి, ఆవులు, వాక్కులు వంటి అర్థాలున్నాయి. భూమిని ఉద్ధరించడం వల్ల, గోవులను సంరక్షించడం వల్ల, వేద వాక్కులకు అతనే ప్రతిఫలనం అవడం వల్ల పరమాత్మ గోవిందుడయ్యాడని చెప్తారు. ఆ గోవింద స్వామి వేణుగోపాలునిగా మనకు దర్శనమిస్తున్నాడు. प्रणयपयोधि जले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाकृत मीनशरीर केशवाकृत मीनशरीर जय जगदीश हरे जय जगदीश हरे. ఏదులాబాద్ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని స్థానిక భక్తులు ఆలయ అభివృద్ధి సంఘం వారి ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ చేశారు. రాజగోపుర నిర్మాణంతో పాటు ఆలయంలో అనేక తరహా అభివృద్ధి కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహించారు. ఏదులాబాద్ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని 2008 సంవత్సరంలో జీర్ణోద్ధరణ కావించారు. రాజగోపుర నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజగోపుర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భక్తజనుల సమక్షంలో అత్యంత వైభవ वसति दशन शिखरे धरणी तव लग्न शशिनि कलंक कलेवनि मग्ना केशवाधृत सुकर रूपा केशवाधृत सुकर रूपा जय जगदीश हरे जय जगदीश. ఏదులాబాద్ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. వేణుగోపాలుణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడున్న ఇతర ఆలయాల్ని, మందిరాల్ని దర్శించుకుంటారు. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలోనే ప్రసన్నాంజనేయ స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. సింధూర వర్ణ శోభితంగా పవనసుతుడు భక్తులకు దర్శనమిస్తాడు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. ఈ ఆలయానికి చేరువలోనే శ్రీ షిరిడి సాయిబాబా సన్నిధి ఉంటుంది. పురవాసని నామమే షిరిడి పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృత కాసారం తారక మంత్రార్థసారం షిరిడి పురవాసని నామమే. ప్రణమత గోవిందం పరమానందం అని శంకరులు గోవిందాష్టకంలో స్వామిని స్తుతించారు.
సచ్చిదానంద రూపుడైన గోవిందునకు పదే పదే నమస్కరించినా తనివి తీరదు. అలాంటి గోవిందుడు వేణుగోపాలమూర్తిగా ఏదులాబాద్లో నెలకొన్నాడు. ఆ స్వామి గోవుల్ని ఎలా రక్షిస్తాడో తన భక్తుల్ని కూడా అలాగే పరిపాలిస్తాడు. వేణుమాధవ కృపా కటాక్షాల్ని మనందరం అందుకుందాం. మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.